పాలిటిక్స్ ఎట్లున్నాయంటే యూత్ని వాడుకొని వదిలేస్తారు. యువత కూడా రాజకీయ నాయకుల్ని వాడుకుంటున్నారు. బీరు బిర్యానీ బైక్ ర్యాలీ పొలిటికల్ పార్టీలు కానీ పార్టీల నాయకులు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళ వల్లే సాధ్యం కాలేదు కదా. యూత్ ఏం చేయగలరు అనేది ఇవన్నీ ఉంటాయి. అది మాలాంటి యువకులు ఒకవేళ మీరు వస్తే దోచుకారని గ్యారంటీ ఏంటి? ఎలక్షన్స్ టైంలో యూత్ పాత్ర ఎలా ఉండాలి అంటారు? యూత్ పాత్ర ఎలా ఉండాలనే దానికన్నా ముందు యూత్ని ఎలా ఉన్నారు అనేది మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మీరు చెబుతున్న ఈ మార్పు యువతతో సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం, అలా నో డౌట్. ఒక తప్పు చేస్తున్నారు, మా భయ్య ఉన్నాడు చూసుకుంటాడు, ఒక కాల్ చేస్తా అంటుంది, అది ఎంతవరకు కరెక్ట్? యూత్లో కూడా అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు. మీలాంటి వాళ్ళు పోటీ చేయాలంటున్నారు కానీ నేను పోటీ చేస్తా అన్న మాట మీ నోటి నుంచి ఎందుకు రావట్లేదు? ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు చెప్పండి, అసలు దేనికోసం వచ్చారు? మీ ఎజెండా ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈరోజు నాతో పాటు ప్రతిరోజులాగే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఏంటంటే యూత్ 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 అని అంటున్నారు. అసలు అతని ఎజెండా ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి, అసలు దేనికోసం వచ్చారు? మీ ఎజెండా ఏంటి? అంటే ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లున్నాయంటే యూత్ని వాడుకొని వదిలేస్తున్నారు. అవును. అంటే ఎట్లా అంటే అది ఇక అందరికి తెలిసిన విషయమే. పొలిటికల్ పార్టీలు కానీ పార్టీల నాయకులు కానీ యూత్ని బీరు బిర్యానీ బైక్ ర్యాలీస్ ఈ 3 అంశాల వరకు వాడుకొని ఎలక్షన్ తర్వాత వదిలేస్తున్నారు. సో ఇలాంటి రాజకీయం కాకుండా యూత్ పాలిటిక్స్లో పార్టిసిపేషన్ చేయాలంటే యూత్ ఏం చేయాలి? ఫస్ట్ యూత్ మారాలి కదా, వీటికి అట్రాక్ట్ అవ్వకూడదు కదా. డెఫినెట్గా అదే స్టార్టింగ్ నుంచి పొలిటికల్ పార్టీస్ ఏం చేసినాయి అంటే యూత్ని ఆ విధంగా మార్చుకున్నాయి. అంటే డబ్బులు ఇవ్వడం కానీ, అదేవిధంగా మందు, బీరు బిర్యానీ ఇలాంటికి బానిసలు చేసి పొలిటికల్ పార్టీస్ యూత్ని వాడుకుంటున్నాయి. సో అందరిని వాడుకుంటున్నాయని చెప్పట్లేదు, కాకపోతే చాలామంది దానికి యాంటీక్ కూడా ఉన్నారు. సో వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ తరానికి పొలిటికల్గా యువతనే మెయిన్ ఎజెండాగా ఉండి పనిచేయాలనేది. అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళ వల్లే సాధ్యం కాలేదు కదా. యూత్ ఏం చేయగలరు? యూత్ ఏం చేయగలరు అనేది తప్పు క్వశ్చన్. యూత్ ఏదైనా చేస్తారు అనేది అది కరెక్ట్. ఎందుకంటే దేశ జనాభాలో 146 కోట్ల జనాభాలో మోర్ దెన్ 40% యూత్ పాపులేషన్. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే 3,84,90,000 మంది జనాభాలో 43.6%. అదే గ్రామ విషయానికి వస్తే ఏ గ్రామం తీసుకున్నా కానీ మోర్ దెన్ 30% యూత్ పాపులేషన్ ఉంటారు. సో యూత్ ఇది ఇంకేంది, నెంబరింగ్ క్లియర్గా కనిపిస్తుంది. యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. గతంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా సాధించగలరు. కానీ ఈ యూత్ని మంచి డైరెక్షన్ చేసే నాయకుడు కావాలనేది నేను కోరుకుంటున్నాను. అసలు ఎలక్షన్స్లో యూత్ని ఎందుకు యూజ్ చేసుకుంటారు మన పొలిటీషియన్స్? అదే కదా, యూత్ ఎక్కడ డైవర్ట్ అవుతున్నారు? మందు, బీరు, బిర్యానీ, తర్వాత వాళ్ళ జెండాలు మోయడం, జేజేలు కొట్టడం. ఇక్కడ వాళ్ళ వీక్నెస్ని పొలిటికల్ పార్టీ నాయకులు యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది యూత్ అంటే జెండాలు మోయడం కాదు, యూత్ అంటే పార్టీలకు జేజేలు కొట్టడం కాదు, యూత్ అంటే బీరు బిర్యానీకి ఆశపడి వాళ్ళ పార్టీల మీటింగ్లోకి పోవడం కాదు. యూత్ అంటే పొలిటికల్గా రాజకీయంగా ఎదగాలి అనేది యూత్ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు యూత్ తలుచుకుంటే సాధ్యమవుతుంది అని అంటున్నారు కదా. ఇంత పొలిటీషియన్స్ యూత్ని వీటన్నిటికీ యూజ్ చేసుకుంటున్నప్పుడు యూత్లో ఒక ఆలోచన అంటూ రావాలి కదా. మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారంటే మాలో ఏముంది, మేమెందుకు పోరాడకూడదు అని వాళ్ళకి అనిపించదా? ఖచ్చితంగా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది రివల్యూషన్. ఇప్పుడు మీకంటూ ఒక అవగాహన ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంది యూత్కి అసలు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మీరు అంటున్నది కొంచెం రాంగ్ అని నేను అనుకుంటే. ఎందుకంటే
పాలిటిక్స్లో యూత్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ పొలిటికల్ పార్టీకైనా గ్రౌండ్లో పనిచేసేది యువకులు. మోర్ దెన్ 75% యూతే పనిచేస్తారు. అంటే యూత్ కింద మొబిలైజింగ్ చేయడం కానీ, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ, ఇంటింటికి వెళ్ళి మందు బాటిల్ పంచడం కానీ, బీర్ బాటిల్ పంచడం కానీ, బిర్యానీ ప్యాకెట్ పంచడం కానీ, ఇవంతా యూతే చేస్తారు. ఖచ్చితంగా పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేనిది ఆ పొలిటికల్ పార్టీ కింద కార్యకర్త ఎందుకు పనిచేస్తారు? చేయరు కదా. డెఫినెట్గా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు లేరు అనేది వాస్తవం. సో డైరెక్షన్ ఇచ్చే నాయకులు ముందుకొస్తే డెఫినెట్గా నాలాంటి యువకులు చాలామంది, లక్షల్లో మంది ఉన్నారు. సో వాళ్ళని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ దేశ పునర్నిర్మాణంకే కానీ, రాష్ట్రానికే కానీ, మన ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇది డెఫినెట్గా సాధ్యమవుతుంది. అసలు ఎలక్షన్స్ టైంలో యూత్ పాత్ర ఎలా ఉండాలి అంటారు? యూత్ పాత్ర ఎలా ఉండాలనే దానికన్నా ముందు యూత్ని ఎలా ఉన్నారు అనేది మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫస్ట్ చెప్పినా కదా, స్టార్టింగ్ ఎర్లియర్గా చెప్పినట్టు యూత్ని బీరు, బిర్యానీ, బైక్ ర్యాలీస్, ఇంకా మా ఊరు భాషలో చెప్పాలంటే సుక్క, మొక్క, బొక్క, వీటి వరకు వాటికి ఆశ చూపించి వాళ్ళ ఎనర్జీని, ఎంతూజియాజంని, వాళ్ళకుండే ఎంతూజియాజాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో పొలిటికల్ పార్టీసు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చూపించే ఆశలు, అంటే ఈ డబ్బు ప్రభావం కానీ, మందే కానీ, బీరే కానీ, బిర్యానీ కానీ, ఇలాంటి వాటికి ముందుకు పోకుండా, వాళ్ళకి ఆశపడకుండా మనకంటూ ఒక పొలిటికల్ ఎజెండా అంటే మంత్రిగానో, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేయాల్సిన అవసరం లేదు. నీ ఊరిలోనే, నీ గ్రామంలోనే ఓ వార్డు మెంబర్గా, ఓ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది యూత్ అభిప్రాయం. అసలు పంచాయతీ ఎలక్షన్స్లో యూతే ఎందుకు పనిచేయాలి? యూతే ఎందుకు పనిచేయాలనే క్వశ్చన్కి ఎవరైనా పనిచేయచ్చు. ఇప్పటి వరకు చూస్తున్నాం, మన రాష్ట్రంలో 12,767 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా యువకులు సర్పంచ్లుగా ఉన్న పరిస్థితి ఎక్కడ లేదు. అక్కడ కూడా సర్పంచ్గా పోటీ చేయాలంటే మినిమం 50 లక్షలు కావాలి. 50 లక్షలు ఉంటే కానీ ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే కానీ అక్కడ టికెట్ రాదు. ఎంపీటీసీగానైనా, జెడ్పీటీసీగానైనా, ఎక్కడైనా. సో ఖచ్చితంగా పోటీ చేయాలి. వాళ్ళే ఎందుకు పోటీ చేయాలి, వాళ్ళే ఎందుకు గెలవాలంటే ఖచ్చితంగా యువకులనే ఒకటే వర్డ్ కాదు. యువకునికి అనే వాడికి ఏముండాలి? సమాజం మీద అవగాహన ఉండాలి, ఊరికి మంచి చేయాలన్న తపన ఉండాలి. ఇలాంటి పాజిటివ్ వేలో ఉంటే ఖచ్చితంగా ఉన్నారు చాలామంది. మా ఊర్లోనే చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ఉన్నారు. అది కూడా చదువుకున్న నిరుద్యోగులు ముందుకు రావాలి. యువకులు అంటే నిరుద్యోగులే కదా. ఇప్పుడు నిరుద్యోగులను కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనే కదా, అన్ని గవర్నమెంట్లు మోసం చేస్తున్నాయి. సింపుల్గా ఒక లాజిక్ చెప్తా మీకు. మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, దేశం విషయానికి వస్తే మన దేశంలో ఉన్న జనాభా 146 కోట్లు, 3% ఉద్యోగుల సంఖ్య, 3% ప్రభుత్వ ఉద్యోగుల పర్సంటేజ్. అదే మన రాష్ట్ర విషయానికి వస్తే 3,84,90,000 మందిలో 3% ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు నోటిఫికేషన్లు వేస్తున్నారు, గతంలో కూడా వేసినారు. ఒక 100 ఉద్యోగాలు ఉంటే దానికి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. అంటే నువ్వు తలకిందులు తపస్సు చేసినా కానీ 100 మందికే ఉద్యోగాలు ఇవ్వగలుగుతావు, అంతే తప్పితే మిగతా వాళ్ళకి ఇవ్వలేవు. కానీ అక్కడ 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఓకే. మిగతా 99,990 మంది పరిస్థితి ఏంది? ప్రభుత్వాలు వీళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న సెల్ ఫోనే కానీ, ఈ డ్రెస్సే కానీ, కెమెరాలే కానీ, మైక్లే కానీ, అన్నీ 99,900 మంది నుంచి తయారైనవి. ఈ 3% ఆ 100 మంది నుంచి తయారైనవి కావు. సో వాళ్లకు ఈ 99,990 మందికి ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడమా, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడమా, ఇలాంటి విధాలుగా ప్రభుత్వాలు ఆలోచించి సపోర్ట్ చేయాలి. తప్పితే 100 మందికి ఇచ్చే ఉద్యోగాలు అది 1,00,000 మందికి ఇచ్చినట్టు బయట పోర్ట్రేట్ చేసి జనాలు ఈ నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నాయి. నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అనట్లే, అన్ని గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఏ పరంగా మోసం చేస్తున్నాయి? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, 100 ఉద్యోగాలను చూపించి 1,00,000 మందికి వస్తున్నట్టు భ్రమలు కలిగించి, మరి 100 పోస్టులు ఉన్నాయని క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు అంతమందిని అప్లై చేయమని ఎవరు చెప్తున్నారు? మీరే కదా వెళ్ళి అప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటూ ఎంతమంది ఉంటారు, 2,00,000 మంది అయినా చేస్తారు. నేను ఏమంటున్నా, అది గవర్నమెంట్కి కూడా తెలుసు, ఆ ఫ్యాక్ట్ చెప్పట్లే బయటికి. గవర్నమెంట్ తెలిసిన ఫ్యాక్ట్ని ఏం చేయాలి,
ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి, 100 మందికి వస్తాయి, మిగతా వాళ్ళకు మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం, లేకపోతే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్లో ఆ మాట చెప్పట్లే. ఇదంతా నేను నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాలి. మనకు బిజినెస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ బిజినెస్ అనే ముచ్చట వచ్చింది కాబట్టి మొన్న రాష్ట్ర గవర్నమెంట్ రాజీవ్ వికాస్ స్కీమ్ అని పెట్టింది. అవునా, దానికి 16,23,000 పైచీలకు అభ్యర్థులు అప్లై చేశారు. అందులో నేను కూడా వేసుకున్నా. సో ఇప్పటి వరకు మనకు శాంక్షన్ లెటర్ ఇచ్చారా? శాంక్షన్ లెటర్ జూన్ 2కి ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వాలి. అంటే ఇది ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే కదా నిరుద్యోగుల్ని. గతంలో ఇదే నిరుద్యోగులకు ప్రభుత్వం ఏం చెప్పింది? 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నది. మేమన్నా అడిగినామా? ఏమని అడిగినామా? మీరే ఇస్తున్నారు కదా, ఇవ్వలేదు. మరి మీరు రాజీవ్ వికాస్ ఏమైనా అడిగినామా? సరే నువ్వు అది ఇవ్వలేకపోతున్నావు కాబట్టి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం, మీరు ఫైనాన్షియల్గా అంటే నిరుద్యోగులకు బిజినెస్ చేసుకోవడానికి ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామంటే అరే నమ్మినాం మేము కూడా. ఇంకా అందులో ఇంకో విషయం చెప్తా, 16,23,000 నిరుద్యోగులు అప్లై చేసుకుంటే ఆ పథకానికి క్యాస్ట్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ పెట్టారు. ఓన్లీ ఆ పథకం కోసం 10 లక్షల మంది క్యాస్ట్ ఇన్కమ్లు అప్లై చేసుకున్నారు. నేను కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నా. నాకు క్యాస్ట్ ఇన్కమ్కి 200 రూపాయలు అయింది. 10 లక్షలు ఇంటూ 200 వేసుకున్నాను. 2 కోట్ల రూపాయలు నిరుద్యోగుల కానించి తీసుకున్నారే. మరి ఇప్పటి వరకు ఒక్కరికన్నా శాంక్షన్ లెటర్ ఇచ్చిరా? ఇంక ఈ పథకంలో ఇంకో గమ్మత్తు ఏంటంటే రాజీవ్ యువ వికాసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం అని పెట్టారు. ఏజ్ లిమిట్ ఎంత? 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. 50 ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడా? 40 ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడా? ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్. అక్కడనే పేరులోనే కనిపిస్తుంది క్లియర్గా ఇది యువకుల కోసం కాదు, నిరుద్యోగుల కోసం కాదని. సో ఇలాంటి ఇది కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏది ఇస్తారో అది చెప్పండి, ఏది చేస్తారో అది చెప్పండి. మేము అడగని వాటికి మాకు ఆశ చూపించి మేము దాని మీద తిరిగిన, నేను కూడా 3-4 టైమ్స్ మా ఎంపీడీఓ ఆఫీస్కి ఇటు తిరిగిన, కాస్ట్ ఇన్కమ్కి అప్లై చేసిన. ఎంతో ఖర్చు అయింది. నాలాంటి వాళ్ళు లక్షల మంది వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు కదా. మరి అలాంటి యూత్ నిరుద్యోగులు కూడా ఎందుకు పొలిటీషియన్స్కి సపోర్ట్ చేస్తున్నారు? ఆలోచించవచ్చు కదా, ఎంతమంది వచ్చినా సరే మాకు ఉద్యోగాలు రానప్పుడు మేము ఎందుకు హెల్ప్ చేయాలి అని. ఈ బిర్యానీ, ఈ మందు అవసరమా అని ఎందుకు ఆలోచన రావట్లేదు అంటారు? చాలా మందికి వచ్చింది, రాలేదని కాదు. ఇప్పుడు చాలా మందికి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కాకపోతే తప్పని పరిస్థితులు. ఎందుకంటే పొలిటికల్గా వీళ్ళకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. పొలిటికల్గా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, వెనకంగా ఒక 10 మంది తిరగాలి. రోజు వాళ్ళకు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది. 10 మంది వెనకాల తిరిగే, ఊర్లో తిరిగే చోటమోట లీడర్ల కన్నా వెనకంగా 10 మంది తిరగాలి. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అది మాలాంటి యువకులకు కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు డబ్బు రాజకీయం, మందు రాజకీయం అనేది బయట నడుస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే గ్రౌండ్ స్థాయిలో యువకులు చేయగలరు, అది పెద్ద విషయమే కాదు. ఈ పార్టీల నాయకులకు కార్యకర్తలుగా పనిచేసేటోళ్ళు 75% యువకులే. ఆ యువకులు గ్రౌండ్ స్థాయిలో మనం ఒక యూనిటీగా ఉండి, మనం పొలిటికల్గా ఎదగడానికి మనం ఒక ప్లాట్ఫామ్ చేసుకొని మనం పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక అవతల పార్టీలకు ఛాన్సే ఉండదు. అసలు పోటీ చేయొచ్చు అంటారు. ఇప్పుడు యూత్ మొత్తం ఒకటైతే యునానిమస్గా ఉంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే ఊర్లో ఎంపీటీసీగా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా, కౌన్సిలర్లు ఇవి గెలవడం పెద్ద విషయమే కాదు. కాకపోతే యూనిటీ అనేది రావాలి. ఈ యూనిటీ రావాలంటే మా యువకుల్ని డైరెక్షన్ చేసే నాయకత్వం కావాలి. ఇప్పటి వరకు ఆ నాయకత్వం లేదు. గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. కాకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయలే. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంటి నాయకత్వం రావాలి, మళ్ళీ అలాంటి వాళ్ళు రావాలి. వాళ్ళనే యాక్సెప్ట్ చేయనప్పుడు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? అది డబ్బు ప్రభావంలో వాళ్ళు ఇంకొద్ది రోజులు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండి అనిపించింది. కాకపోతే వాళ్ళు ఇప్పటికీ మీరు యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు చూస్తే నేను ఇప్పటికీ చూస్తుంటాను. వాళ్ళ వీడియోలు చాలా బాగా చాలా అన్ని ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ ఎవరికి ఉన్న నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి విషయం క్లుప్తంగా చెప్తారు. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళ మాటలు నచ్చవు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ మాటలు నిజంగా ఈ సమాజానికి నచ్చవు.
అట్లా ఆయన చెప్పిండు, చాలా వరకు ప్రయత్నం చేసిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు. తర్వాత అది కంప్లీట్గా కొంచెం దూరం అయిపోయింది పొలిటికల్గా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఇస్తుంటారు. చాలా వరకు రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు కేంద్రంలో. సో ఆ పొలిటికల్గా పార్టీగానే కాదు, ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న పరిజ్ఞానం మేరకు ఆయన చాలా వరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చేసినారు. చాలా మందికి తెలియదు. ఏంటంటే మన రాజకీయ నాయకులు ఎంత ఇంత చెప్పి ఇంత పెద్దగా చెప్పుకుంటారు. పాపం ఆయన ఇంత చేస్తాడు, ఎవరికి చెప్పుకోడు ఆయన. అది చాలా వరకు జనాలకు తెలియదు. కాకపోతే ఆయన లాంటి నాయకులు ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం ఎప్పుడైనా. ఇప్పుడు జయప్రకాష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనతో మీరు వర్క్ చేయడం జరిగింది. 2014లో ఆయన ఎలక్షన్ ఆయనతో మీ అనుభవం ఏంటి? చెప్తున్నా, అలాంటి నాయకులు రేరు, అరుదు. నిజంగా చెప్తున్నా, నీతిగా నిజాయితీగా ఉండే నాయకుడిని ఈ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది మాత్రం ఆయన అలాంటి నాయకులు మళ్ళీ రారు. అంత నాలెడ్జ్ ఉన్న నాయకులు మళ్ళీ ఈ సమాజంలో రావడం కష్టం. కాకపోతే అలాంటి నాయకులను ఓడగొట్టడానికి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు ఆయన ఎంపీగా 2014లో. అలాంటి నాయకుడిని ఓడగొట్టుకోవడం మన దురదృష్టం అంతే. మరి మీలాంటి వాళ్ళు అతనికి సపోర్ట్ అనేది ఇస్తే మంచి జరగచ్చు కదా? జరగచ్చు, చేసిరు కదా. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళంతా యువకులే. కానీ అక్కడ డబ్బు ప్రభావం చెప్తున్నా కదా, మందు, బీరు, బిర్యానీ ఇలాంటి డబ్బు ప్రభావంలో ఆయన ముందుకు రాలేకపోయినా. ఆయనకు వచ్చినట్టునే చాలా వరకు వచ్చినాయి, 1,00,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఆయన ₹1 పంచుకుంటూ గెలిచిండే, మందు బాటలు పంచుకుంటూ గెలిచిండే. మేము పని చేసినాం కదా ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి. అప్పుడు 28 ఏళ్ళ యువకునికి, అంటే ఇప్పుడు నా వయసు 28, 2014లో 28 ఏళ్ళ యువకునికి టికెట్ ఇచ్చింది ఆయన. అప్పుడు అక్కడ పోటీ చేసింది ఎవరు? తీగల కృష్ణారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు. వీళ్ళు పోటీ చేసి వాళ్ళ మీద పోటీ చేసిండు ఒక 28 ఏళ్ళ యువకుడు, సముద్రాల దేవి ప్రసాద్ గారు అని. సో అలాంటి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినాం, తిరిగినాం, క్యాంపెయిన్ చేసినాం. చెప్తున్నా కదా, నీతిగా నిజాయితీగా ఉన్నట్టు అప్పుడు ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు జనాలు కూడా. అప్పుడున్న డబ్బు ప్రభావం, మందు ప్రభావం, బిర్యానీ ప్రభావం, వీటి కింద వాళ్ళు ముందుకు రాలేకపోయారు. మీరు చెబుతున్న ఈ మార్పు యువతతో సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం, అలా నో డౌట్. నేను చెప్పినట్టు దేశ జనాభాలో మోర్ దెన్ 40% యూత్ పాపులేషన్, రాష్ట్ర జనాభాలో 43.6% యూత్ పాపులేషన్. అదే గ్రామ విషయానికి వస్తే మోర్ దెన్ 30%. 100% సాధ్యం. యువతతో సాధించలేదంటూ ఏది ఉండదు. ఇవి నేను కాదు, పెద్ద పెద్ద నాయకులు చెప్పినట్టు. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రులు అందరూ చెప్తున్న మాటలే. కానీ పొలిటికల్గా వీళ్ళకు సపోర్ట్ చేస్తారా అంటే చేయరు. ఎందుకు చేయరంటే యూత్ వస్తే నిజంగా ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అందుకు వాళ్ళు సపోర్ట్ చేయరు. తప్పితే మాటలు అయితే అందరు చెప్తారు. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీని నమ్మే పరిస్థితిలో యువకులు కానీ లేరు. సో దానికి కొత్త ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే నాయకులు కావాలి. అందులో మేము పనిచేయడానికి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా. ఈ ప్రభుత్వాలు యువతని మోసం చేస్తున్నాయా? అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, ముఖ్యంగా నిరుద్యోగులని. నేను ఇంతకుముందుకు చెప్పినట్టు దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల శాతం 3%. మనకు 100 ఉద్యోగాలు ఉన్న కాడ 1,00,000 మంది అభ్యర్థులు రాస్తున్నప్పుడు ఆ 1,00,000 మందికి ఇస్తున్నట్టు ఒక భ్రమలు కల్పించి ఖచ్చితంగా యువతని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. అలా నో డౌట్. ఆ విజ్ఞత నిజంగా అది ఈ నిరుద్యోగులు పసిగట్టాలి. పసిగట్టి ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగుల ఎమోషన్ని వాడుకున్నాడు. అప్పుడు నోటిఫికేషన్లు వేయట్లేదని. కేసీఆర్ గారి మీద యాంటీ చాలా ఉంటాయి. అది ఈ నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ ఎమోషన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిరుద్యోగులకి న్యాయం చేసే పరిస్థితి ఉందంటే కనిపిస్తలేదు అది ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ తర్వాత రాజీవ్ యువ వికాస్ అన్నారు, నేను ఎల్లాక మాట్లాడినా, వాటి గురించి ఇప్పటిదాకా ఊసేలేదు, ఒక్క శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇంకా మరి ఈ 40 లక్షల 50 లక్షల మంది నిరుద్యోగులకు ఏం చేసినట్టు?
ఏమన్నా అంటే సింపుల్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటే అట్లా మాట్లాడడం కూడా ఉండాలి. ఏమంటున్నాడు, రాష్ట్ర ఖజానా లేదు, దివాలా తీసింది, రాష్ట్రంలో ఆదాయం లేదు, అప్పు కూడా ఓడిస్తలేడు అని చెప్తున్నాడు. నిజంగా అట్లా మాట్లాడడానికి నిజాయితీ ఉండాలి. ఎందుకంటే అంత ముఖ్యమంత్రి స్థాయి లాంటి నాయకుడు అలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ ఏంటి, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఏంటి అనేది తెలియకుండా ఆయన ఏం మాట్లాడున్నాడు. అంత నిజాయితీగా మాట్లాడిందంటే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ గతంలో మీరు ఇదే రాజకీయాలు ఉన్నారు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. మరి మీకు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలియదా? రాష్ట్రం అప్పులప్పాలైందని తెలియదా? మీరు మరి అది తెలియకుండానే మీరు 420 హామీలు ఇచ్చిరా అంటే ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా చెప్పాలి, చెప్పిన తర్వాత గెలిస్తే చూద్దాం లేకపోతే లేదన్న ఆలోచనలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి తప్పితే నిజంగా జనాలకు మంచి చేయాలని చెప్పేసి, యువకులకు నిరుద్యోగులకు మంచి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి లేదు. ఓకే, అసలు గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కంపారిజన్? బీఆర్ఎస్ పాలన స్కీమ్స్లో బాగున్నాయి, స్కీములు బాగా పెట్టారు, అవి గ్రౌండ్ లెవెల్లో జనాల వరకు వచ్చినాయి, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 75,000 కోట్లు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 6,71,000 కోట్లు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన కానించి 1,30,000 కోట్లు చేసిందంటే 8 లక్షల అప్పు ఈ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. అప్పుడు అప్పులు చేశారు బాగా టీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి సంక్షేమం కోసం ఉపయోగించారు. ఎంతో కొంత సంక్షేమం కింది గ్రౌండ్ లెవెల్లో వచ్చింది కాదనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, గతంలో చేసిన అప్పులే మిత్తిలు కట్టలేకపోతున్నాం, దానికే మేము అప్పు తెస్తున్నాం, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేయాలి అని అడుగుతాం. మీకు నేను అదే అడుగుతున్నా, మీకు తెలుసు కదా 6 లక్షల కోట్లు అప్పు ఉందని తెలుసు కదా, అన్నీ తెలిసినాక కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు, ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం నెలకు 22,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్లే వస్తున్నాయి, అందులో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నాం జీతాలుగా, ఇంకో 6,500 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాం, అంటే ఇప్పటి వరకు రన్ అవుతున్నాయి. ఇంకేదున్నా 6,500 కోట్లే మనం ఏం చేసుకుని ఇందులోనే మనం ఎట్లా నడుపుదాం, గవర్నమెంట్ని ఎట్లా ముందుకు నడుపుదాం మీరే చెప్పండి అని చాలా అడిగిండు. ఒక మీటింగ్లో అడిగిండు. మీరు కట్ చేయకుండా వేస్తుంటే నేను ఒక విషయం చెప్తా. నాకు 28 సంవత్సరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా, మీరు అడిగిరు కాబట్టి సలహా ఇస్తున్నా, మీరు కట్ చేయకుండా వేయాలి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ దేశంలో కూడా ఎమ్మెల్యేల జీతాల కంటే తక్కువ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతం తీసుకుంటున్నారు, 4,10,000 రూపాయలు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతాలు కూడా సేమ్ 2,50,000 రూపాయలు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, అదేవిధంగా దాదాపుగా 40 స్థానాలు ఎమ్మెల్సీ ఉన్నాయి, అంటే దాదాపుగా 160 స్థానాలు. ఒక్క ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్రం అంటే 5 సంవత్సరాలకు 60 నెలలు, నెలకు 2,50,000 చొప్పున వేస్తే 5 సంవత్సరాల పేరు మీద ఒక ఎమ్మెల్యేకు 1,50,00,000 శాలరీ ఇస్తుంది. అట్లా దాదాపు 160 మంది, 160 ఇంటూ 1,50,00,000 ఒకసారి క్యాలిక్యులేటర్ చేస్తే మీకే తెలుస్తుంది, దాదాపుగా 250 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? మరి ఎవ్వరు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల సంక్షేమం కోసం వస్తున్నాం, ప్రజల అభివృద్ధి చేయడానికి వస్తున్నాం, ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి వస్తున్నాం, ఆస్తులు అమ్ముకొని వస్తున్నాం అని చెప్పే ఈ రాజకీయ నాయకులకు అవసరమా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వీళ్ళని బంద్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 2,40,00,000 అనే జీతం మీకు అవసరమా? రేవంత్ రెడ్డి గారికి జీతం అవసరమా? ఈ డబ్బంతా 250 కోట్లు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా అంటే ముఖ్యమంత్రికి కానీ మంత్రులకి కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 30 కోట్లు ఖర్చు పెడుతుంది.
అంటే 60 నెలలకు అది 180 కోట్లు చెప్తున్నా కదా. ఇది అది కలిసి ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయలు మీరు అక్కడికి డైవర్ట్ చేయకుండా ఆ డబ్బులని మీరు మీ దగ్గర పెట్టుకొని ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తారా, నిరుద్యోగులకు ఉపయోగిస్తారా, రైతుల కోసం ఉపయోగిస్తారా, చేనేత కార్మికుల కోసం ఉపయోగిస్తారా, ఉపయోగించండి. నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది ఫాలో అయితే 600 నుంచి 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన దాన్ని నిరుద్యోగుల కోసం ఉపయోగించండి, స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి. ఇవి చేయకుండా మీకు ఇంకో విషయం చెప్పాలి. చాలామంది అంటారు తెలంగాణ రాష్ట్రం గతంలో అప్పులపాలైంది, 6 లక్షల కోట్ల అప్పులైంది. ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పులపాలవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఆస్తులేమో పెరుగుతున్నాయి సంవత్సరానికి. నిజంగా ఇప్పుడు చూడాలి, అప్పు చేసినవి ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎక్కడ పోతుందో మనం ఒకసారి యువకులుగా నిరుద్యోగులుగా మనం ఆలోచన చేయాలి, క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఇవి ప్రశ్నించేటోడు సైలెంట్గా ఉన్నంత వరకు బెదిరించేటోడు రాజ్యం వెళ్తాడు. మనలాంటి యువకులు బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి రాజకీయ నాయకుల కానీ క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ ఉద్యోగాలు అంటే నేను చెప్తున్నా కదా, మనం ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే అంత సత్తా మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మనం యువకులుగా పనిచేయాలనేది కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, జనాల్ని మోసం చేయాలి అని. ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉంటే హామీలు ఇవ్వకుండా వస్తే అసలు మీరు గెలుస్తారా? హామీలు ఇవ్వడం వల్లే కదా జనాలు గెలిపిస్తున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు నిజాయితీగా చెప్పండి, మాకు ఇస్తా అని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారు? నిజాయితీగా చెప్తే మీరు గెలవరు కదా. అరే ఎవరు, నేను పొలిటికల్ పార్టీస్కి చెప్పేది అదే, మీరు నిజాయితీగా చెప్పండి, ఇంత తప్పు ఉంది, ఇంత ఉంది, మేము ఇవే ఇవ్వగలుగుతాం. నిరుద్యోగులకు ఎవరైనా నిరుద్యోగ వృద్ధి అడిగిరా, ఎవరైనా ధర్నా చేసిరా? లేదే. మరి ఎందుకు ఇస్తున్నారు? మరి రాజీవ్ వికాస్ ఇవ్వమన్నారు, ఎవరన్నా అడిగిరా? మీరే ఇస్తున్నారు కదా, దాన్ని అంగు ఆర్భాటం చేసిరు కదా, మోసం చేసిరు కదా. హామీలు ఇచ్చేటప్పుడే మీ యూత్ క్వశ్చనింగ్ చేయొచ్చు కదా, ఇంత తప్పు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు ఈ హామీలు అని. యూత్ అంటే ఇప్పుడు నేను ఒక్కరిద్దరు చేస్తే కాదు, మాకు ప్లాట్ఫామ్ ఉండాలి, మాకు ఒక రాజకీయ ఎజెండా ఉండాలి, మమ్మల్ని డైరెక్షన్ చేసే పార్టీ ఒకటి ఉండాలి. అప్పుడు క్వశ్చన్ చేస్తే వాల్యూ ఉంటుంది. ఇండివిజువల్గా నేను టీవీలో కూర్చొని మాట్లాడితే దానికి వాల్యూ ఏముంటుంది? వాడు వింటాడా, చూస్తాడా? లేదు కదా. అదే నేను చెప్తున్నా, యువకులకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మమ్మల్ని యూటిలైజ్ చేసుకునేది, మమ్మల్ని డైరెక్షన్ చేసే వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టయితే మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడం కష్టం అన్నారు. ఇందాక మీరు మాట్లాడినట్లయితే మా యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని అన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట డిఫరెన్స్ వచ్చింది? డిఫరెన్స్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నిజం కష్టం. ఇప్పుడు ఈ టైంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం కష్టం. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి మినిమం కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టడానికి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 నుంచి 30 కోట్లు కావాలి. అంత మా సామర్థ్యం ఉందా? నేను మీ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 1000 రూపాయలు ఎట్లా చేయాలనేది మాలాంటి వాళ్ళకి కష్టం. కానీ నేను ఏమంటున్నా, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నా, పోటీ చేయాలంటున్నా. ఎందుకంటే కింద గ్రౌండ్లో మనం స్ట్రాంగ్ చేస్తే, కింద ఉన్న యూత్ జనాలని మొబిలైజ్ చేసి వాళ్ళని కొంచెం ట్యూన్ చేస్తే, మనం ఓటు ఎందుకు వేస్తున్నాం, ఓటు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది, ఓటు యొక్క విలువ ఏంది, నిజంగా కరెక్ట్ పర్సన్కి వేస్తున్నావా, మంచోడికే వేస్తున్నావా, రేపు పొద్దుగాల దాచుకొని తినేటోనికి వేస్తున్నావా, మనం కింద మనం పునర్నిర్మాణం స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ లెవెల్ అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరేమైనా పోటీ చేస్తారా? నేను పోటీ చేస్తానని నాలాగా మాట్లాడేటోళ్ళు 100 మంది ఉన్నారు, నాకన్నా ఇంకెక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలనేదే కదా కాన్సెప్ట్. ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలి. మా గ్రామంలో కూడా యువకులు పోటీ చేస్తారు ఖచ్చితంగా. నాలాగా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నాలాంటి ఆలోచన గంటలు చాలా మంది ఉన్నారు. డెఫినెట్గా పోటీ చేస్తారు. మా ఊరు ఒక్కటనే కాదు, అన్ని ఊర్లలో పోటీ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,767 గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా యువకులే పోటీ చేయాలి, నిరుద్యోగులు పోటీ చేయాలి ముఖ్యంగా. ఎందుకంటే చెయ్యాలా లేకపోతే చేస్తారా ఈసారి? చెయ్యాలి. ఇప్పటి వరకు లేదు కదా, చెయ్యాలనేది గట్టి సంకల్పం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు యూత్ని ఎంకరేజ్ చేసిన పార్టీలు ఏం లేవు. అట్లా చేసిన పార్టీలు కన్మరుగు అయినాయి, అది బాధాకరమైన విషయం. ఇప్పుడున్న పార్టీలు పోటీ చేస్తే అనేది, సపోర్ట్ చేస్తే అనేది లేదు. నిజంగా లోకల్లో సర్పంచ్గా పోటీ చేయాలంటే 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడా వీడు అనే
పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇస్తారు, ఎమ్మెల్యే, సర్పంచ్కి అయినా, ఎంపీటీసీకి అయినా, జెడ్పీటీసీకి అయినా. సో మనం ఎలాంటి ధన ప్రభావం లేకుండా, మందు ప్రభావం లేకుండా మన ఊర్లో జనాలని మొబిలైజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఓటు యొక్క అంటే ఓటు ఎందుకు వేయాలి, ఏంటి ఓటు యొక్క వాల్యూని మనం చెప్పి మనలాంటి వాళ్ళంటే నిరుద్యోగులే అని ఎందుకు అంటున్నంటే, నిరుద్యోగులు అనే వాళ్ళు చాలామంది కూడా కొంచెం సమాజం మీద అవగాహన ఉంటుంది, సమాజానికి ఎంతో కొంత చేయాలన్న తపన ఉంటుంది, ముఖ్యంగా పుట్టినూరు కోసం ఏదైనా చేయాలన్న తపన ఉంటుంది. నేను నిరుద్యోగుల విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే చెప్తున్నా వెళ్ళాక 1,00,000 మందిలో 99,990 మంది పరిస్థితి ఏంటి, ఉద్యోగాలు అయితే లేవు, అక్కడ 100 మందికే వస్తాయి, ఇవి ఉద్యోగాలు కావా? మరి మీరు మీలాంటి వాళ్ళు పోటీ చేయాలంటున్నారు కానీ నేను పోటీ చేస్తా అన్న మాట మీ నోటి నుంచి ఎందుకు రావట్లేదు? చెప్తున్నా కదా, చాలా మంది ఉన్నారు, నేను పోటీ చేస్తాను, నేను అందుకే టైం వచ్చినప్పుడు చేస్తాం ఖచ్చితంగా. నాలాంటి వాళ్ళు, నాకన్నా మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నా, మా ఊర్లోనే ఉన్నారు, నాకన్నా ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు, నాకన్నా అద్భుతంగా మాట్లాడేటోళ్ళు. మరి అలాంటప్పుడు నేను పోటీ చేస్తా, నాకు సపోర్టివ్గా రండి అని చెప్పొచ్చు కదా మీరు. అదే మా గ్రామంలో ఉన్న యువకులతో మాట్లాడతాం ఖచ్చితంగా. ఆ టైంలో ఎవరికైతే, ఇప్పుడు నా ఒక్కన అభిప్రాయం కాదుగా, ఇది నేను మా ఊరికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం జరగాలి అలాంటి ఆలోచన. సో నాకన్నా బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నాకన్నా మెరిట్ ఉండేటోళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఒకరొకరు పోటీ చేస్తారు. ఆ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సర్పంచ్లు చాలా వరకు దోచుకుంటున్నారు. ఒకవేళ మీరు వస్తే దోచుకోరని గ్యారంటీ ఏంటి? అదే నేను, నిరుద్యోగులు కానీ యువకులు కూడా అందరూ ఉండరు కదా, ఇప్పుడు పోటీ చేసినంటే వాడికి ఖచ్చితంగా సమాజం మీద ప్రేమ, ఊరి మీద ప్రేమ, పుట్టినూరు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నవాడే పోటీ చేస్తాడు. నువ్వు అల్లటప్పుగా పోటీ చేయరు కదా, అలాంటి వాడు పోటీ చేయాలి, ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఎందుకంటే వాడు చదువుకున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయినోడు ఉంటాడు, చాలా విషయాలు సెక్షన్ల గురించి తెలిసి ఉంటాయి. మీకు సింపుల్గా ఇంకోటి చెప్తా నేను, యువకులే ఎందుకు పోటీ చేయాలి, నిరుద్యోగులు ఎందుకు పోటీ చేయాలంటున్నా అంటే, చాలామందికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులకు తెలియదు ఒక విషయం ఏంటనంటే, మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తారు, గ్రామ పర్మిషన్ తోటి, గ్రామం యొక్క పర్మిషన్ తోటి ఏర్పాటు చేస్తారు. చాలామంది తెలియదు ఏంటంటే, సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 135 గురించి ఎంతమంది సర్పంచ్లకు తెలుసు, ఎంతమంది లోకల్లో ఉండే లీడర్లకు తెలుసు? ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మొన్నటి వరకు పనిచేసినటువంటి సర్పంచ్లని, లోకల్ లీడర్లను అడుగుతున్నా, ఈ సెక్షన్ల గురించి ఎంతమందికి తెలుసు? ఈ సెక్షన్ ఉద్దేశం ఏంటంటే, ఈ కంపెనీస్ యాక్ట్ ఏంటంటే, మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెట్ ప్రాఫిట్లో సంవత్సరం ఆదాయంలో 2% ఆ గ్రామానికి ఖర్చు పెట్టాలి. ఎవరైనా ఈ క్వశ్చన్ ఎవరన్నా చేసి అడుగుతారా? అడిగారు ఇప్పటి వరకు? ఎవరికైనా తెలుసా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది, ఇలాంటివి మాట్లాడడానికి ఈ నిరుద్యోగుల దగ్గర, యువకుల దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. సో అందుకు ఇలాంటి వాళ్ళు పోటీ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలిసి తెలియని ఆ సర్పంచులు ఆ కార్పొరేట్ కంపెనీ దగ్గర పోవడం, అంటే సింపుల్గా చెప్పాలంటే ₹1,00,00,000 ప్రాఫిట్ ఉందనుకో సంవత్సరానికి, ఆ కార్పొరేట్ కంపెనీ ₹2,00,000 ఆ గ్రామానికి ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి పోయి, సర్పంచ్ ఏం చేస్తాడు, 50,000, 20,000, 30,000 అడుకొచ్చుకుంటాడు, కింద వార్డు మెంబర్లకు 5,000, 10,000 ఇస్తాడు. మరి అక్కడ నష్టపోతుంది ఎవరు? గ్రామ ప్రజలే కదా. దాని మీద పొల్యూషన్ ఇంపాక్ట్ గ్రామ ప్రజల మీద, ఈ గ్రామ ప్రజల పేరు మీద అక్కడున్న లోకల్ సర్పంచ్, ఆ వార్డు మెంబర్లు తింటున్నట్టే కదా, దోసుకుంటున్నట్టే కదా. సో వాటి మీద క్వశ్చన్ చేయడానికి చదువుకున్న నిరుద్యోగి, చదువుకున్న యువకులు కావాలి, అందుకు అలాంటి వాళ్ళు కావాలి. అసలు రాజకీయాల్లోకి పొలిటీషియన్స్ కోట్లు పెట్టి వస్తున్నారు, అసలు ప్రజలకి సేవ చేయడానికి వస్తున్నారా, ఆ కోట్లు వెనక్కి సంపాదించుకుందామని వస్తున్నారా? దానికి అందరికీ క్లారిటీ ఉంది. ఖచ్చితంగా పెడతాడు. ఈరోజు ₹1,00,00,000 పెట్టినంటే రేపు పొద్దుగాల 2 కోట్లు 3 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనే ఉంటుంది వాడికి. ఎవరైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, కింద సర్పంచ్ అయినా, ఫస్ట్ డబ్బులు పెట్టేటోని నమ్మొద్దు. ఈరోజు 10 లక్షలు ఖర్చు పెట్టిందంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 50 లక్షలు ఎట్లా సంపాదించాలన్న ఆలోచన చేస్తాడు తప్పితే, అవినీతి చేసి ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తాడు తప్పితే, మన ప్రజల కోసం, మన కోసం ఎందుకు పనిచేస్తాడు? సో ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాలి, ఏ దేశంలో కూడా యువకులు బీరు కోసం, బిర్యానీ కోసం పార్టీల జెండాలు మోయడం కానీ, పార్టీల నాయకుల మీటింగ్లో పోవడం కానీ ఉండదు.
కానీ అది ఒక మన దేశంలోనే ఉంటుంది. అది నిజంగా దురదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే బయట కంట్రీల్లో ఒక ఎంపీ క్యాండిడేట్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతే వాడు పట్టించుకోడు, డేకడు. కానీ మన దేశంలో ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ రోడ్డు మీదకి వస్తే అక్కడ 100 మంది పోలీసులు సెక్యూరిటీ చేసి అక్కడ హల్చల్ చేసి అక్కడ ట్రాఫిక్ అంతా ఆపేసి మోతవాళ్ళు పోయిన తర్వాతనే మనల్ని పంపిస్తారు. ఇలాంటి వ్యవస్థ మారాలి. యువకులు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి వ్యవస్థ మారాలి. ఇలాంటి వ్యవస్థ మారడానికి యువకులు రాజకీయాల్లోకి రావాలి. అండ్ ఇంకొకటి, యువత కూడా రాజకీయ నాయకుల్ని వాడుకుంటున్నారు. అది మీకు తెలుసా? ఎలా అంటే ఒక తప్పు చేస్తున్నారు, మా భయ్య ఉన్నాడు చూసుకుంటాడు, ఒక కాల్ చేస్తా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజం, కొంతవరకు అది నడుస్తుంది. నేను కూడా విన్నా. అదే ఇప్పుడు నాలాంటి యువకులు అలాంటి వాటికైతే యాంటీ. నాలాంటి యువకులు లక్షల మంది ఉన్నారు. నేను అది యూత్లో కూడా అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈ దేశంలో ఉన్న మోర్ దెన్ 40%లో ఉండొచ్చు, 3%, 4% పీపుల్ మీరు అన్నట్టు ఉండొచ్చు. మిగతా యువత ఉంది కదా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. నేను అందులో ఒకరిని. ఉంటుంది మీరు అన్నట్టు, డెఫినెట్గా జరుగుతుంది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ముందు, ఎలక్షన్స్కి ముందు అతని ప్రచారం ఎలా ఉండేది? అతని ప్రచారంలో ఒక బలం ఉండేది. కానీ వన్స్ ఎలక్షన్స్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆ పవర్ ఏమైంది? పవర్ ఎడిపోయింది. ఆయన పవర్ ఆయనకే ఉంది. కానీ ఏం చేస్తున్నారు అంటే నాకు అనిపించింది అంటే, నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆమె చనిపోయింది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎంతో మంది యువకులు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. కొత్త వాళ్ళకి అవకాశం. ఇప్పుడు ఆయన గెలిచిన 20-21 సీట్స్ కూడా కొత్త వాళ్ళే, మంచి యువకుల్ని మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు. అదే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ ఉన్న 171 ఆ స్థానాల్లో అంతమంది యువకులకు అవకాశం వచ్చి ఉండేది అనిపించింది నాకు. ఫైనల్గా ఇప్పుడు మీరు తెలంగాణ యూత్కి కానీ అన్ఎంప్లాయీస్కి కానీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగులు యువకులకి నేను చెప్పదలుచుకుంది ఒకటే. మనల్ని ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, గత కొంతకాలంగా మోసం చేస్తాయి. ఇంకా వేరే గవర్నమెంట్ ఏది వచ్చినా మోసం చేస్తాయి. దానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది అభ్యర్థులు పోటీ చేసి ఆ 1,00,000 మందికి ఇస్తున్నట్టు ఒక భ్రమను క్రియేట్ చేసి ప్రభుత్వాలు చెప్పి ప్రచారం చేసుకొని మనల్ని మోసం చేస్తున్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ 50 లక్షల మంది నిరుద్యోగులు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలి. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 12,767 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5,817 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి, 538 జెడ్పీటీ స్థానాలు ఉన్నాయి. కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు అన్నిటి చోట ఈ నిరుద్యోగులు పోటీ చేసి ఈ రాజకీయ నాయకుల ఉద్యోగాలు ఊడిపోయే విధంగా మనం పనిచేయాలి. ఆ దిశగా మీరందరూ ముందుకు రావాలి. మేము ఈ గ్రామాల్లో పోటీ చేసి ఈ పార్టీల నాయకులను, పార్టీలకు సంబంధించిన బడా లీడర్లకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఏ యూత్కి లేనిది మీకే ఎందుకు ఇంత అవగాహన వచ్చింది? యూత్కి చాలా మందికి ఉంది. నేను ఈ రోజు ఇక్కడికి వరకు రాగలిగిన నాకు చాలా రోజుల నుంచి ఉంది. కానీ నాకు ఇక్కడ రావడానికి ఈ టైం పట్టింది. ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. ఈ టైం రావడానికి రీజన్ ఏంటి? మెయిన్లీ అంటే మీరు చెప్పినట్టు నాలాంటి యువకులు చాలా మంది ఉన్నారు. మీకే ఎందుకు ఇంత అవగాహన ఉందంటే, నాలాంటి యువకులు లక్షల మంది ఉన్నారు. కానీ ఇంతవరకు రావచ్చు, రాకపోవచ్చు. నేనంటే రాగలిగిన, అది కూడా నాకు చాలా టైం పట్టింది. ఒక ఫ్రెండ్ ద్వారా నాకున్న ఆలోచనలు, నాకున్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని రమ్మని చాలా రోజుల నుంచి అడుగుతుండే వచ్చిన. ఇట్లా చాలా మంది ఉన్నారు. అందరికీ అలాంటి అవకాశాలు రావు కదా. డెఫినెట్గా నాలాంటి వాళ్ళు లక్షల్లో మంది ఉన్నారు. ఆ లక్షల మంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెవల్యూషన్ అయితే తీసుకొస్తారన్న నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. మీరు ఒక క్వశ్చన్ నేను అడుగుతా, ఆన్సర్ చెయ్యండి అంటేనే మీరు భయపడుతున్నారు. అలాంటిది నేను మాట్లాడతా, పోటీ చేస్తారా, పార్టీ పెడతారా? నేను పార్టీ నా వల్ల కాదు. ఖచ్చితంగా మమ్మల్ని డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఒక మంచి నాయకత్వం కావాలి మా కోసం. ఇది నేను చెప్తున్నా. మేము పార్టీ పెడతాం, మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉంది. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లకు పోటీ చేయాలంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కొంచెం కష్టమైన విషయం. మమ్మల్ని డైరెక్షన్ చేసే వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తే ప్రజల మనసు
దోచుకుంటారా లేకపోతే డబ్బు డెఫినెట్గా లోకల్లో ఉన్న దోచుకుంటారా? సమస్యల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. చెప్తున్నాం కదా, మన గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ నుంచి మనకి ఎన్ని డబ్బులు చేసుకోవచ్చు, మన గ్రామంలో ఉన్నటువంటి ఆదాయం ఎంత. ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడాలి. ఎలక్షన్ వస్తే చాలామంది డబ్బులు కొనుక్కుంటున్నారు, డబ్బులకు ఓట్లు అమ్ముకుంటున్నారు. నిజంగా వాళ్ళంతా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళంతా ఆలోచన చేయాలి. మా అంటే వాడు 500, 1000 రూపాయలు ఇచ్చింది అనుకోండి, 1000 రూపాయలకి ఎన్ని రోజులకు ఇస్తాడు? 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు. అంటే నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక రూపాయి కూడా పడదు నీకు రోజు. రోజు ఇంటికి వచ్చే బిచ్చగాడికి కూడా 50 రూపాయలు, 100 రూపాయలు వేస్తే తీసుకోపోవడం, కానీ నువ్వు రూపాయి ఇస్తే తీసుకుంటున్నావు. ఎలక్షన్స్ కి మరి మీరు తీసుకోలేదా డబ్బులు? నేను ఎక్కడ కూడా తీసుకోలేదు. మీ ఫ్యామిలీ తీసుకోలేదా? ఎవ్వరు తీసుకోలేదు. మా మీ ఇంటికి కూడా రిలేషన్ ఎవరు రాలేదు. తీసుకోలేదా? మీ ఊర్లో తీసుకోలేదా? ఖచ్చితంగా తీసుకునే తీసుకున్నారు. వాళ్ళది తప్పు లేనప్పుడు ఇచ్చే వాళ్ళది తప్పే ఉంది. ఇచ్చే వాళ్ళది నేను అదే అంటున్నా. ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చే వాళ్ళకి చెప్పాలి మనం. నా ఓటు విలువ 500, 1000 రూపాయలు కాదురా బాబు. నా ఓటు విలువ మన రాష్ట్ర బడ్జెట్ మొన్న 25-26 వార్షిక బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు? 3,00,000 కోట్లు, 4,000 కోట్లు ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో 3,84,90,000 మంది ఉన్నారు. సో బైకొట్టు చూడు, నీకు ఎంత, నీ ఓటు విలువ ఎంత? దాదాపు సుమారుగా 70 లక్షలు ఉంటుంది. నువ్వు ఎంత 5 సంవత్సరాలకు, కానీ నువ్వు ఎంత కమ్ముకుంటున్నావు? 1000 రూపాయలకు అమ్ముకుంటున్నావు. ఇలాంటివి చెప్పాలి. ఇలాంటివి చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు అవగాహన వస్తుంది. అంటే గ్రామ స్థాయిలో కొంత అవగాహన లేక కూడా ఎలక్షన్ అంటే బీరు, బిర్యానీ, మందు హడావిడి ఉంటుంది, ఎలక్షన్ హడావిడి ఉంటుంది, డబ్బులు ఇస్తారు, ఓటేస్తాం, ఇదే తప్పితే నిజంగా ఎలక్షన్ అంటే ఎందుకు ఓటేయాలి మనం? నీవు డబ్బు తీసుకొని ఓటేసినోడు రేపు పొద్దుగాల నీ మోర్లో నుంచి వచ్చి మోరేస్తాడా, రోడ్డు వేస్తాడా, వీధులు లైట్ వేస్తాడా? నువ్వు అడిగే హక్కు ఉంటుందా? నువ్వు డబ్బు తీసుకున్నావు అంటే ప్రశ్నించే హక్కు కోల్పోతావు. నువ్వు నిజాయితీగా ఉండి గల్ల పట్టుకొని ప్రశ్నించు. ఖచ్చితంగా వాడు భయపడతాడు. నువ్వు డబ్బు తీసుకుంటే నువ్వే పో వాడి దగ్గరికి, నువ్వే క్వశ్చన్ చేయవు. అందుకే డబ్బు వ్యవస్థ మారాలి. డబ్బులు తీసుకోవడం అనేది ఇచ్చేవాడికి వస్తే చెప్పు తీసుకొని కొట్టాలని. డబ్బులు ఇచ్చేవాడికి వస్తే అది కూడా దరిద్రం. అంటే యువకులే అండి, కింద పంచేది కూడా యువకులే. అదే చెప్తున్నా, యువకులు మారాలి ఫస్ట్. యువకులు ఆ వ్యవస్థ నుంచి దూరంగా రావాలి. కింది స్థాయిలో డబ్బులు పంచేది యువకుడే, మందు పంచేది యువకుడే, బిర్యానీ పొట్లం పంచేది యువకుడే, అందరూ యువకులే. వాళ్ళు బయటికి రావాలి ఫస్ట్. వాళ్ళకి రాజకీయంగా హెల్ప్ చేస్తున్నారు కదా. వాళ్ళు బెట్టింగ్ ఆడితే దొరికిపోతే దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు, పేకాట ఆడితే దొరికిపోతే దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు, ఒక అమ్మాయితో ఎక్కడ దొరికిపోతే దాంట్లో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళు అలానే తయారవుతారు, అంతే కదా. వాళ్ళకి కావాల్సింది అదే యూత్ కి ప్రెసెంట్ అయితే. అందరూ మీ లెక్క అయితే ఉన్నారు కదా. అందరు కదా, అక్కడ 2%, 3% ఉండొచ్చు. అందరు కాదనేది నేను చెప్తున్నా. అందులో అందరు అట్లే ఉంటే నాలాంటి వాడు వీడికి వచ్చి ఇన్ని విషయాలు మాట్లాడాడు. ఫస్ట్ ఖచ్చితంగా 1%, 2% ఉంటుంది. వాళ్ళకు లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది చట్ట ప్రకారంగా. దానికి మనం ఏం చేయలేము. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను నాలాంటి వాడు ఇంత దూరం వచ్చినంటే నాలాంటి వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలి. ఫస్ట్ పార్టీల జెండాలు మోయడం బంద్ చేయాలి. పార్టీల నాయకుల జేజేలు కొట్టడం బంద్ చేయాలి. వాళ్ళ పార్టీలకు పోవడం బంద్ చేయాలి. మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. యువతకు అనే ప్లాట్ఫామ్ కావాలి. ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఇంకేదైనా ఎన్జిఓస్ పెట్టి ఇంకేదన్నా ప్లాట్ఫామ్ చూపిస్తారు. ఖచ్చితంగా ప్లాట్ఫామ్ కావాలి. అది ఎవరు ఏందనేది డెఫినెట్గా అది వాళ్ళు ముందుకు రావాలి. మాలాంటి వాళ్ళు పార్టీ పెట్టడం పొలిటికల్గా ఎక్కువ కష్టం. ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే డబ్బులతో కూడుకున్న విషయం కాబట్టి మాలాంటి వాళ్ళని వాడుకోమని చెప్తున్నాం. ఎవరిని? మంచి రాజకీయం చేసే వాళ్ళని, పొలిటికల్గా మాకు సపోర్ట్ చేసే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళని వాడుకోండి, మాలాంటి వాళ్ళని యూజ్ చేసుకొని ఈ గ్రామానికి కానీ, రాష్ట్రం కానీ, దేశానికి కానీ మంచి పునర్నిర్మాణ వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు వస్తారు ఏందనేది తెలియదు. మేము పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా అనుకున్నాం ఖచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తారేమో. అంత యువకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. చాలామంది యువకులు 119 నియోజకవర్గంలో ఒక యువత మంచి స్ట్రాంగ్ బేస్ లీడర్షిప్ వెళ్తామని ఇక్కడ ఆయన పోటీ చేయలేదు. అక్కడ పోటీ చేసి కూడా ఆయన అలయన్స్తో పోయిండు. కొంతమందికి ఆ స్పేస్ ఇవ్వగలిగాడు. అట్లా కొత్తగా పొలిటికల్ పార్టీ రావాలి. ఆ యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా, యూత్ ఆశయాలని నెరవేర్చే విధంగా ఆ పొలిటికల్ పార్టీ ఉండాలి. మాలాంటి వాళ్ళు లక్షల్లో మంది ఖచ్చితంగా జాయిన్ అవుతారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, గ్రామం కోసం. ఇప్పుడు మనం పార్టీ పేరు తీసుకోకుండా, వాళ్ళ పేర్లు తీసుకోకుండా చాలామంది పొలిటీషియన్స్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేయట్లేదు, ఇల్లీగల్గా చాలా అక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదే పొలిటికల్గా పోటీ చేయాలంటే చెప్తున్నా కదా, సమాజం మీద ప్రేమ ఉండాలి, సమాజానికి మంచి చేయాలన్న తపన ఉండాలి,
ఈ రోజుల్లో ఒక ఈ రెండు తల్లి లేని- మీదే ప్రేమ లేనిది సమాజం మీద ప్రేమ ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మీరు అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు. మీలాగా ఉన్నారు 1% 2% అందరూ లేరు అనేది నేను చెప్తున్నా. అందరు అట్లా ఉంటే నాలాంటి వాడు ఇంత దూరం రాడని చెప్తున్నా. ఖచ్చితంగా 1% 2% మీరు చెప్పినట్టు ఉండొచ్చు, కానీ అందరూ లేరు, ఉండరు. చాలామంది మంచి చేయడానికి, సమాజం మీద ప్రేమ ఉన్నాడు, జనాలకు మంచి చేయడానికి, సొసైటీకి ఎంతో కొంత ఇవ్వడానికి, చేయడానికి, కష్టపడడానికి ఉన్నారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మీరు అందరిని ఒకే విధంగా చూస్తున్నారు. సో చూశారు కదా శ్రీను గారి ఆవేదన. సో అందరూ యూత్ ఇతనిలా ఆలోచించి డబ్బు దోచుకోవడం కోసం కాకుండా ప్రజల మనసుని దోచుకునేటట్టు మంచిగా వర్క్ చేయండి, జనాలకు ఉపయోగపడేలా రాజకీయాలు చేయండి, డబ్బుతో రాజకీయం చేయొద్దు. అందరూ మన శ్రీను గారిని ఎంకరేజ్ చేయండి, వీలైతే అతన్ని వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసేలా సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.